యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమైంది? లిఫ్ట్ కావాలా? అయ్యయ్యో, నేను లిఫ్ట్ కోసం మిమ్మల్ని ఆగమనలేదు సార్. మరి ఎందుకలా చేతులు ఊపుకుంటూ వచ్చావు? నన్ను కాపాడండి సార్, ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ. ఏమైంది? రా. ఏమండి, కాపాడండి ప్లీజ్. వాడేంటే నిన్ను కాపాడేది? వాళ్ళు పారిపోయారు, భయపడకండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, మీ చేతి గాయమైందండి, రక్తం వస్తుంది. ఓకే ఓకే, కూల్. కూల్ అంటారేంటండి? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. जगदम्ब कदम्ब वन प्रिय वास विलास
అమ్మా ఇందాక అతన్ని కొట్టినప్పుడు కూడా ఇలాగే అమ్మ అని అరిచాడు. ఇప్పుడు మీరు కూడా అమ్మనే తలుచుకుంటున్నారు. సరే బైక్ ఎక్కండి. నా బండి ఉందండి, నేను వెళ్తాను. మీ వెహికల్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. పర్లేదండి, కాపాడినందుకు థ్యాంక్స్. నో మెన్షన్. టేక్ కేర్. తిన్నాక మీరు 100 అడుగులైనా వెయ్యాలని బయట తిరక్కండి. చలిగా ఉంది, రొంపంటుకునేలా ఉంది. ఇక్కడ కొంపంటుకుపోతుంటే 2 రోజులుండే రొంప గురించి ఆలోచిస్తున్నావా అమ్మమ్మ? ఏమైందనే ఇప్పుడు? హైదరాబాద్లో సముద్రం ఎక్కడుందంటే హుస్సేన్ సాగర్ ఉంది కదా అని ఎవరో జోక్గా అంటే నవ్వెంలే గాని కష్టాల కడలి మనింట్లోనే ఉందంటే నమ్మి ఏడవాల్సిందే. సుందరి, కాస్త అర్థమయ్యేలా చెప్పు. అక్క మొగుడు నా మొగుడు ఇద్దరు కలిసి లింగు లీటుకోమని వ్యాపారం చేస్తున్నా ఆదాయం 10,000 కూడా దాటట్లేదు కదా తాతయ్య గారు. మనం కూడా కష్టాలను ఎప్పుడు దాటేస్తామా అని. లెక్కలేస్తున్నావే సుందరి. ఉమ్మడి కుటుంబం కదా, ఎంతొచ్చినా సాలదు. తెలిసి కూడా ఆశించటం తప్పు కదా బంగారం. అడగటం అనవసరం కూడా. ఆశలు ఎప్పుడో చచ్చిపోయాయిలండి, అవసరాలు మాత్రం వస్తూ పోతూ ఉన్నాయి. పిల్ల పెళ్లి చేస్తే చాలు అనే స్థితికొచ్చాం ఇప్పుడు. ఈశ్వర్ పెళ్లి కాకుండా పోదమ్మా. పెళ్ళంటే ఆవిడ గారు తప్ప చేసుకునే వాళ్ళెవరు లేరా? నా కూతుర్ని మర్చిపోయారా? పిన్ని, కేకలు బయటకు వినిపిస్తున్నాయి. చెప్తావేరా, తలుపులు వేయి. ఆగరా వంశీ, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు బంగారం. నువ్వు చెప్పక్క అడుగుతాను. ఆ పారిజాతం గారిని బుట్టలో వేసుకుంటా తట్టలో కూర్చోపెడతా అని ఎంత పొడువుగా అన్నావుగా, ఏమైంది? మీరు గారినట్టేనా? 25 లక్షలు ఇస్తే ఆలోచిస్తామన్నారు. మా ఆయన కూడా ఉన్నారుగా. అవును, తెల్ల మొహాలు వేసుకుని అంతైతే మా వల్ల కాదని చెప్పేశాం. చార్మిన్ నిశ్చితార్థంలో సరిగ్గా భోజనం కూడా చేయలేకపోయాం. అది సరేరా, ఇంతకీ ఏమన్నారు? తగ్గారా? లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావురా? లెక్కలు వేసుకోవడమే గాని ఎప్పుడూ లెక్కబెట్టింది లేదు. ఈశ్వరి పేరు మీద వాళ్ళమ్మ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పటికి 7-8 లక్షలు అయి ఉంటుందమ్మా. పారిజాతం అడిగిన దాంట్లో సగం డబ్బు కూడా కాదు కదా అన్నయ్య. చీర, సారే, కట్న కానుకలు, తిండి, బండి, అబ్బో ఎన్నుంటాయో. పెళ్ళంటే మాటలా అనుకోవడంతోటే అయిపోదు. గొంతమ్మ కోరికలుంటే ఇంకో 5 లక్షలు ఎక్కువే కావాలి. అలా అనుకుంటే పెళ్లి చేయలేమురా. తలో కొంత వేస్తేనే ఈశ్వర్ని అత్తారింటికి పంపించగలం. ఆ తర్వాత నీ కూతురు పెళ్లి ఎవడొచ్చి చేస్తాడంట? అలా అంటావేంటమ్మా? ఈశ్వర్ పెళ్లిలాగానే కోమలి పెళ్లి కూడా చేయాలి కదా, కన్నాక తప్పదు కదా. నేను కన్నాను బావగారు, మీ ఆవిడ కాదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిజమే కదమ్మమ్మా, ఇప్పుడే లేని సొమ్ము అప్పుడెవడిస్తాడంట? తలో కాస్త చందాలు వేసుకుని పెళ్లి చేయడానికి నా కూతురు కోమలి అమ్మ నాన్న లేని ఆ ఈశ్వరిలా అనాథ కాదు. సుందరి, ఈశ్వరి అనాథ కాదు. కన్నవాళ్లు లేరు కాని ఉన్నవాళ్లు ఏమైపోయారనుకున్నావు? పెద్దమ్మని నేనున్నాను. నేనుండగా అనాథ ఎలా అవుతుంది?
అమ్మా కోపడకమ్మా. ఇలాంటి కోపాలు చాలానే చూసాం. నీకేమక్క మగపిల్లాన్ని కన్నావు. వాడి పెళ్లి చేయడం కష్టమేమీ కాదు. మీకే ఎదురు కట్నం వస్తుంది. ఇంకా నా కూతురు బతుకు నాశనం చేయడానికే ఉన్నదంతా ఊడ్చేసి ఈశ్వరికి ఇవ్వాలనుకుంటున్నారు. మా దగ్గర ఫిక్స్డ్ లాంటి డిపాజిట్లు ఏమీ చావలేదు కదా. మీ ధైర్యం మీది, కానీ మా భయాలు ఎవ్వరికీ అర్థం కావు. ఏడవకమ్మా. ఈశ్వరి కోసం మీలో మీరెందుకు గొడవ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ పాత హోటల్ అమ్మేస్తే అన్ని సమస్యలు తీరుతాయంటే ఎవ్వరూ వినిపించుకోరు. పెళ్లి చేసుకోకుండా అయినా ఉండిపోతాను కానీ హోటల్ని మాత్రం వదులుకోను అంటోంది. మొండి ఘటాలకు ఎవరు చెప్తారు? ఈశ్వరి వస్తుందనుకుంటా. రానివ్వండి. దానికోసమేగా నన్ను కొట్టుపోయారు. ఇప్పుడే తేల్చుకుంటాను. సుందరి, ఈశ్వర్ని ఏమీ అడగద్దు. తను బాధపడుతుంది. కష్టపడే అమ్మాయి కన్నీళ్లు పెట్టుకోకూడదు. నువ్వు నా మీద చెయ్యెత్తినా నోరు మూసుకొని ఉండాలాక? నేనుండను. ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. సుబ్బు, నీ పెళ్ళాం గనక ఈశ్వరితో గొడవ పెడితే దాని తాళి మీద ఒట్టే. ఈశ్వరి, రామ్మా. అయ్యో, ఏమైందమ్మా? ఏంటి దెబ్బలు? కంగారేం లేదు పెద్దమ్మా. బండి స్కిడ్ అయి పడ్డాను. చిన్న గాయమేలే. చూసుకోవాలి కదమ్మా. పిన్ని, ఏంటలా ఉన్నావు? ఈశ్వరి, ఇలారా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా అమ్మా. ఇక్కడ ఏమైందో ఏంటో. నేను గనక దారిలో జరిగింది చెప్తే హోటల్ అమ్మేయాల్సిందే అని పంతం పడతారు. అబద్ధం చెప్పడం మంచిదయింది. అప్పుడే ఈ గాయాన్ని కూడా మర్చిపోతాను నేను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. అమ్మా, నువ్వు ఏర్పాటు చేసిన హోటల్ని చుట్టుపక్కల వాళ్ళు అన్నపూర్ణమ్మ గుడి అంటున్నారు. అలాంటి దేవాలయాన్ని అమ్ముతారా లేదా అని ఈరోజు రౌడీల్ని పంపించి బెదిరించాలని చూశారమ్మా. ఎవరి జోలికి వెళ్ళని మన మీద ఏంటమ్మా ఈ దౌర్జన్యం? హై, నానొచ్చాడు. నానా, నాకు చాక్లెట్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను తల్లి. ఇదిగో. కారం ఎప్పుడు ముందు వేయకూడదు ఈశ్వరి, మాడిపోతుంది. ఇంకొద్దిసేపట్లో వంట పూర్తవుతుందన్నప్పుడు కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకుంటే ఆహా గుమగుమలాడుతుంది. అర్థమైందా? అర్థమైందమ్మా. కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలంటే ఎంతో కష్టం కదా. ఇలా చూడు ఈశ్వరి, ఒక వంట తయారు చేయాలంటే ఎన్నో రకాల పదార్థాలు కలపాలా లేదా? కలపాలి. మన జీవితంలో కూడా అంతే ఈశ్వరి. కష్టాల్ని, సుఖాల్ని అన్నింటినీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. మంచి చేసినా కూడా దేవుడు మనకి కష్టాలు ఇస్తాడా అమ్మా? కష్టపెట్టినా, పరీక్ష పెట్టినా వాట్నుంచి బయటపడటానికి భగవంతుడు మనకి సాయంగా ఎవరినో ఒకరిని పంపిస్తాడు తల్లి.
నన్ను కాపాడిన అతని గురించి రెస్పిరాజుకి చెప్తే తను కూడా చాలా సంతోషిస్తాడు కదా. అయ్యో, ఆఫ్లైన్లో ఉన్నాడు. నా మెసేజ్ ఎప్పుడు చూస్తాడో ఏంటో. హలో. హాయ్. ఎవరు? నేను అజయ్ని. ఓ, చార్మి ఎంగేజ్మెంట్లో కలిశాను కదా. ఓ మీరా? నాకెందుకు ఫోన్ చేశారు? అవసరం అలాంటిది. మీకా? నీకు. అదే మోడలింగ్ ఇంట్రెస్ట్ అన్నావు కదా, నాకు తెలిసిన ఏజెన్సీ ఉందని చెప్పాను కదా. అవును, చెప్పింది చెప్తున్నారు. మీరేమైనా చేశారా? ఏమైనా చేయగలను నేను. నువ్వు ఓకే అంటే 2 రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకొని నీ టాలెంట్ ఏంటో వాళ్ళకి చూపించే ఏర్పాటు చేస్తాను, సరేనా? కోమలి. ఓకే ఓకే. కోమలి, మా మమ్మీ వస్తుంది. కోమలి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడే ఆవిడ రావాలా? అమ్మాయిలు దారికొస్తున్నప్పుడే స్పీడ్ బ్రేకర్ అలా వాళ్ళ అమ్మలు అడ్డొస్తుంటారు అనుకుంటా. ఏంటే నీ భవిష్యత్తు బాగుండాలని నేను గొంతు చించుకుంటూ ఉంటే నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నావే. నువ్వు అరవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? చిన్న గొడవైందిలే. గొడవ? మీ అరుపులు నాకేం వినిపించలేదే. నీ మొహం, నీ లోకంలో నువ్వుంటావు. అమెరికా తప్పిస్తే ఇంట్లో అరమరికల గురించి పట్టించుకున్నావా ఏనాడైనా? నేను గొడవలు పడి గింజుకున్నా చీమ కుట్టినట్టు కూడా ఉండదు నీకు. ఈశ్వరక్క గురించి ఎవరైనా అలా మాట్లాడితే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. పెద్ద చెప్పావులే, వెళ్ళు. చూడు కోమలి, నిన్ను అమెరికాలో చూడాలంటే నీకు అలాంటి గొప్ప సంబంధం రావాలి. లేదంటే డబ్బున్న అబ్బాయిని నువ్వు ప్రేమించాలి. కొన్నాళ్ళు ఆడుతూ పాడుతూ కలిసిపోయి చక్కర్లు తిరిగారంటే ఆ తర్వాత 3 ముళ్ళు వేయించడం మాకు పెద్ద కష్టమేమీ కాదు. పైపెచ్చు అలాంటి కేసుల్లో కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? కర్మే కర్మ. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్తున్నప్పుడే నువ్వు ఆ వైర్లు చెవుల్లో నొక్కి పాటలు వింటూ ఉంటావు. నువ్వు బాగుపడేదెప్పుడే? దాన్ని బాగు చేయాలంటే ఫస్ట్ నువ్వు బాగుండాలి కదే. ఎందుకలా అంటున్నారు? లేకపోతే ఏంటే పిచ్చిదానా, ఆడపిల్లతో చెప్పాల్సిన మాటేనా ఇది? పెళ్ళిడికొచ్చిన అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది? మీరు నాకు చెప్పకండి. జేబులో కట్టుండదు గాని దాని కింద ఇంత పొట్టు ఉంటుంది, దొండ కాకపోతే. అది అమెరికా అంటుంది. కనీసం అమీర్పేట్ సంబంధమైన తేవాలి కదా మనం. పొట్టు వదలండి, లేకపోతే ఊపిరి చచ్చిపోతారు. రెస్పీ రాజుగారేంటి ఇంకా రిప్లై ఇవ్వలేదు?